కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన వైసీపీ సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర మహిళలను కన్నీరు పెట్టించే స్థాయికి ప్రభుత్వ పాలన చేరిందన్నారు. హుందాగా రాజకీయాలు చేద్దామంటే ఎవరూ అందుబాటులో లేరంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మరి టికెట్ ఎవరు తీస్తాడు? చంద్రబాబు నాయుడు తీస్తాడా? మనమే తీసుకోవాలి. మరి ఫ్రీ బస్ ఎక్కడ? ఇంకా అన్ని అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు, ఏది చెప్పినా అబద్ధమే. అయినా సరే జగన్ నమ్మారు. అందుకే అనేక సందర్భాల్లో కూడా మొన్న కూడా సమావేశాలు అయినప్పుడు చెప్పా, జగన్ అన్న ఏం చేశాడంటే, సహజంగా మనకి పూర్వం సామెత ఉంటుంది, అడగకుండా అమ్మాయిని అన్నం పెట్టదని. కానీ జగన్మోహన్ రెడ్డి అడగకుండా అన్నం పెట్టాడు. మనం అప్పుడు అనుకున్నాం గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, ఈ కార్యక్రమాల వల్ల పేదవాడికి మంచి జరిగింది, వాస్తవంగా జరిగింది. కానీ ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారే ఎంత పెట్టేశాడు కదా, 2,75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కదా. మరి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు ఎంకెంత పెట్టేస్తాడు అనుకున్నారు. తీరా